అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వరలక్ష్మి దేవి వ్రతాన్ని ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. రెడీ చేసినట్టే అమ్మవారిని, నాకు దగ్గర మట్టి విగ్రహం ఉంది కదా, ఈ అమ్మవారికి నేను శారీ కట్టించేసి చేసేసుకుంటాను. లాస్ట్ ఇయర్లో లాగానే చేశాను, కాకపోతే అమ్మవారిని నేను హాల్లో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం కూర్చోవడానికి స్పేషియస్గా ఉంటుంది పూజ చేసుకోవడానికి అని చెప్పేసి. ఇంకా దేవుడి రూమ్ చాలా చిన్నగా ఉంది కదా, కొంచెం కిచ్ అవుతుంది అని చెప్పేసి హాల్లో అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది, వచ్చిన వాళ్ళకు కూడా మంచిగా కనిపిస్తారు, అమ్మవారు దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అని హాల్లో సెట్ చేసుకుంటున్నాను. ఇది అందరు అడుగుతారు శారీయా అని, కానీ ఇది శారీ కాదండి, ఇది బ్లౌజ్ పీస్. ఫస్ట్ నేను వేరే బ్లౌజ్ పీస్ కట్టాను, అది అంత లుక్ రాలేదన్నమాట, అమ్మవారి దాంట్లో కలిసిపోయిందనమాట ఫేస్లో. ఇంకా అట్లా అని చెప్పేసి మళ్ళీ మా అత్తమ్మ రెడ్ కలర్ శారీది తీసుకొచ్చి ఇచ్చిందనమాట. ఇంకా ఇది కట్టి చూశాను, చాలా బాగుంది అమ్మవారికి. ఇంకా రెడ్ మా అత్తమ్మ స్పెషల్ కదా, ఇంకా రెడ్ శారీ తీసుకొచ్చి ఇచ్చింది బ్లౌజ్ పీసు, అందులో కట్ చేసుకొచ్చిందంట. అన్ని బ్లౌజులు తెచ్చి ఇచ్చింది అమ్మవారికి కట్టి ఇవ్వమని చెప్పేసి. అందులో నుంచి ఇది సెలెక్ట్ చేశాను, కొంచెం బార్డర్ డిఫరెంట్గా ఉంది, ఇంకా శారీ కూడా మంచి లుక్ వస్తుంది అనమాట ఇది కడితే. ఫస్ట్ పెద్ద బార్డర్ మొత్తము కింద కుచ్చిళ్ళు వచ్చేలాగా చూసుకోవాలి, చిన్న బార్డర్ పైన కుచ్చిళ్ళు వచ్చేలాగా చూసుకోవాలి కొంగుకి. ఇంకా సైడ్కి ఉన్నది మొత్తం మనం లాస్ట్కి సెట్ చేసేసుకోవాలి. నేను ఫస్టే మొత్తం అంతా కట్టి చేశాక మా అత్తమ్మ తీసుకొచ్చిందనమాట శారీ. నాకు నిజంగానే మంచిగా అనిపించలేదు, అది కట్టాను ఇష్టంతోనే కట్టినా కానీ అది లుక్ రాలేదన్నమాట. అది కూడా చూపిస్తాను నేను ఇక్కడ వీడియోలో. అది బాగుందా, ఈ రెడ్ కలర్ శారీ బాగుందా చెప్పండి, మీకే తెలిసిపోతుంది. ఇంకా ఈ కాయిన్స్ వచ్చేసి ప్రతి ఇయర్ లానే వైట్ టేప్తోనే పెట్టేస్తాను, ఇంకా డబల్ ప్లాస్టర్తోనే అతకబెడతాను హ్యాండ్కి. ఇంకా ఈ పూల జడ మాత్రము ఉలన్తో అల్లాను కదా, లాస్ట్ ఇయర్ నేను పెట్టాను వీడియో, అది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి. మొత్తం రెడీ చేశాక అమ్మవారు ఇలా ఉందన్నమాట, చాలా క్యూట్గా ఉంది కదా అమ్మవారు. ఇదిగోండి ఫస్ట్ నేను కట్టించింది ఈ శారీ అన్నమాట. ఇది ఎందుకో అంత అనిపించలేదు, ఫస్ట్ ఇలా రెడీ చేసుకున్నాను, ఎందుకో అంత లుక్ అనిపించలేదు. మళ్ళీ అత్తమ్మ తెచ్చాక మంచిగా అనిపించింది సారీ. నైట్ ఇంతవరకు నేను రెడీ చేసి పెట్టుకున్నాను, ఇంకా మార్నింగ్ అయితే మన పనులు మనకు ఉంటాయి కదా, ఊకుడు తుడుచుడు ఇదే గంట అయిపోతుంది. మళ్ళీ తర్వాత కిచెన్లో అన్ని ఐటమ్స్ చేసే వరకు చాలా టైం పడుతుంది కదండి. 5 o'clock స్టార్ట్ చేస్తే నాకు 7 అయ్యింది. కరెక్ట్ 7:30 నుంచి అమ్మవారి దగ్గర అన్నీ సెట్ చేసుకుంటే 10 అయ్యింది. ఇక ఇది చిట్టి గాజుల మాల పూజా స్టోర్లో దొరికితే తీసుకొచ్చింది, అత్తమ్మనే తీసుకొచ్చింది. అది కూడా వేస్తున్నాను. అది వేసాక ఎందుకో చాలా లుక్ వచ్చింది అమ్మవారికి. ఇంకా ఈ మల్లెపూలు మా చెట్టు మల్లెపూలు అనమాట, ఇవి ఏంటంటే లైట్ వెయిట్ ఉంటాయి, చాలా స్మెల్ వస్తాయి అనమాట ఈ మల్లెపూలు మాత్రం. రూమ్ మొత్తం నిండిపోతుంది అనమాట ఈ ఫ్రాగ్రెన్స్, అంత బాగుంటుంది ఈ మల్లెపూలు. అయితే వచ్చిన వాళ్ళందరూ అడుగుతారనమాట, ఈ మల్లెపూలు చాలా స్మెల్ వస్తున్నాయి అని చెప్పేసి, బాగున్నాయి అని చెప్పేసి. ఇవి సన్నజాజులు అట్లా కాదనమాట, అవి ఒక రకమైన డిఫరెంట్గా ఉంటాయి, లైట్ వెయిట్ ఉంటాయి, వెడల్పుగా ఉంటాయి పువ్వులు, చాలా స్మెల్ వస్తాయి. అమ్మవారికి చీరలు పసుపు కుంకుమ పెడుతున్నాను. పసుపు బొట్టు ఎలా ఇస్తానంటే అమ్మవారికి 1 రూపాయి కాయిన్, శనగలు, ఇంకా మనము ఏమైతే రెడీ అవ్వడానికి యూజ్ చేస్తామో అవన్నీ పెడతాను అనమాట. మెహందీ, ఇంకా ఐబ్రో పెన్సిల్, లైనరు, ఇంకా కాజలు, తిలకము, పారాని, 2 జాకెట్ ముక్కలు, 2 చీరలు, ఇంకా పౌడరు, అన్నీ మనము తయారు కావడానికి ఏమేమైతే ఇష్టపడతారో ఆడవాళ్ళు అవన్నీ పెడతాను. నెయిల్ పాలిష్ కూడా.
ఇవన్నీ నేను ఎవరైనా చిన్నపిల్లలు వచ్చేస్తే ఇచ్చేస్తాను, లేదంటే నేనే తర్వాత వాడుకుంటాను. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం అమ్మవారి మంగళహారతి సాంగ్ ఇప్పుడు వాడుతాను అనమాట. స్వాగతమమ్మ శ్రీ మహాలక్ష్మి, స్వాగతమమ్మ శ్రావణ లక్ష్మి, స్వాగతమమ్మ శ్రీ మహాలక్ష్మి, స్వాగతమమ్మ శ్రావణ లక్ష్మి. పాలకడలిలో వెలసితివమ్మ, శ్రీహరి సతివై వెలిగితివమ్మ. పాలకడలిలో వెలసితివమ్మ, శ్రీహరి సతివై వెలిగితివమ్మ. స్వాగతమమ్మ శ్రీ మహాలక్ష్మి, స్వాగతమమ్మ శ్రావణ లక్ష్మి. నీ శుభవ్రతమును విధిగా చేసి నీ దయ కొరకే వేచితిమమ్మ. నీ శుభవ్రతమును విధిగా చేసి నీ దయ కొరకే వేచితిమమ్మ. స్వాగతమమ్మ శ్రీ మహాలక్ష్మి, స్వాగతమమ్మ శ్రావణ లక్ష్మి. పసుపు కుంకుమ పూలు గాజులు వాయినమిచ్చి కొలిచేమమ్మ. పసుపు కుంకుమ పూలు గాజులు వాయినమిచ్చి కొలిచేమమ్మ. స్వాగతమమ్మ శ్రీ మహాలక్ష్మి, స్వాగతమమ్మ శ్రావణ లక్ష్మి. ఇలా ఈ మంగళహారతి సాంగ్ వాడి సర్వమంగళ మాంగళ్య అది చెప్పేసి ఇంకా హారతి చూపించేస్తాను. అదే ఈవినింగ్ హారతి అయితే సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో ఆ సాంగ్ అయితే సాయంత్రం పాడతాను. ఇలా నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ పసుపు బొట్టు ఇచ్చే కార్యక్రమం ఉంటుందన్నమాట. ఒక 10 మందికి ఇచ్చేసి నేను భోజనం చేసేస్తాను. ఇలా మొత్తం అమ్మవారి దగ్గర మొత్తం ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఇయర్ తొలి ముత్తైదు ఈమెనే అయ్యిందనమాట. బయట ఉంది బాగుంది కదా క్యూట్గా అని చెప్పేసి తయారు చేశాను. అమ్మకి బొట్టు గంధము పసుపు పెట్టే వరకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఇంకా పసుపు కుంకుమకి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ ఒక 10 మంది వచ్చేసి వెళ్ళారనమాట. ఈ హడావిడిలో ఇంకా అలా చిందరవందర అయిపోయాయి అనమాట. ఎంత మంచిగా రెడీ చేసి సెట్ చేసుకొని పెట్టుకున్నా కానీ. ఈ ఇయర్ నా పసుబొట్టులో పారాని యాడ్ చేశాను అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వచ్చిన వాళ్ళు కూడా. ఎందుకంటే రోజు పెట్టుకోరు కదండి, ఇది మనము మామూలు పసుబొట్టులో ఎక్కువ మంది పెట్టరు, కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు ఇలా పారాని రాసే వరకు. ఇంకా వాళ్ళ కాళ్ళు అయితే చాలా అందంగా ముత్తైదువుల అమ్మవారి కాళ్ళలాగే అనిపించాయండి. వాళ్ళ కాళ్ళు పారాని పెట్టిన తర్వాత వాళ్ళ కాళ్ళకి అంత మంచిగా అనిపించింది అనమాట. పసుపు పెట్టిన తర్వాత పారాని పెడితే నిజంగా అమ్మవారి కాళ్ళలాగే అనిపించాయి నాకు. ప్రతి ఒక్కరి కాళ్ళు, అది పెద్ద ఏజ్ అయినా చిన్న ఏజ్ అయినా వాళ్ళ కాళ్ళు మాత్రం మంచిగా అట్లనే అనిపించినాయి అనమాట నాకు ఆ రోజు. ఇంకా సేమ్ అమ్మవారికి ఎట్లా ఇచ్చినామో పసుబొట్టు అలాగే అనమాట. ఫస్ట్ అదే మాకు ఇంటికి బ్రాహ్మణ అమ్మవారు వస్తారు, ఆ అమ్మగారికి మాత్రము కొంచెం డిఫరెంట్గా ఇస్తా పసుబొట్టు. అందరికీ ఇచ్చినట్టు కాకుండా జాకెట్ ముక్కలు అవన్నీ పెట్టి ఇచ్చేస్తాను. ఇంకా స్వయం పాకం ఇస్తాను ఈరోజు నేను అయ్యగారికి చాలా టైం పడుతుంది అని చెప్తే అమ్మగారికి ఇచ్చేసాను. పసుబొట్టు ఇచ్చే వీడియో అయితే తీయలేదండి, అసలు టైం తెలియలేదు. అందరూ ఒక్కొక్కరు వస్తూ ఉంటారు కదా, మనకి ఇంట్లో పని, పిల్లలు, వంట ఇదంతా చాలా హడావిడి అయిపోయింది. ఎంత మంచిగా సెట్ చేసుకున్నా కానీ మనకి టైం అనేది సరిపోదన్నమాట. ఈరోజు నా వరలక్ష్మి వ్రతానికి నేను అనుకున్న దానికంటే చాలామంది వచ్చారు, హ్యాపీగా అనిపించింది. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై